రాయచూటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా రాయచూటిలో కూడా మనము ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పడం ఏమంటే, అయా ప్రజా నాయకులుగా మీరు ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తుక్కి పరిపాలన సాగిస్తున్నారు. పొద్దున లేస్తానే మీ పేపర్లలో, పచ్చ పత్రికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడము, వారి కుటుంబం మీద విమర్శలు చేయడం తప్పితే రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేటటువంటి ఏదైనా సందేశాన్ని, ఏదైనా కార్యాచరణను మీరు చూపిస్తున్నారంటే అది లేదు. రాష్ట్రంలో ఏమి సమస్యలు లేనట్టు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారే సమస్యగా ఉన్నట్లు, ఆయన కుటుంబమే సమస్యగా ఉన్నట్టు, దివంగత నేత వైఎస్ఆర్ గారి చరిత్రే మీకు ఉన్నట్లు, అదే ఒక సబ్జెక్టే ఉన్నట్లు మీరు మాట్లాడుతున్నారు. ఆ రకంగా మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తామని మాయ మాటలు చెప్పి హామీలు, అబద్ధపు హామీలు, అమలు కాని హామీలు ప్రజలకు ఇచ్చి మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చి ఈ రకంగా ప్రజలను పీడించడము, ఒకవైపు నిరుద్యోగ సమస్య వెంటాడుతుంది. యువకులు చదువుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు, ఉద్యోగాలు లేవు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, వాళ్ళ వయసు మీద పడతా ఉంది. మీరు కొత్తగా ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇంకొక వైపు చూస్తే పారిశ్రామిక రంగంగా వెనుకబడి ఉంది ఆంధ్రప్రదేశ్. అన్నపూర్ణ లాంటి మన ఆంధ్రప్రదేశ్ను మీరు వచ్చిన తర్వాత చాలా వరకు వెనుకకు తీసుకొని వెళ్ళిపోయినారు. ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, మహిళల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. కేవలం మహిళలకు మభ్యపెట్టి మీరు బాగా తిరగండి, ఇంట్లో పనులు ఏమి ఉండవు, మీకు ఫ్రీ బస్సులు పెట్టినాము, మేము మీకు మేలు చేస్తామని మభ్యపెట్టి అది చిన్నపిల్లలకు పప్పులు బరుగులు ఇచ్చినట్టు అది చూపించి మీరు అన్యాయంగా ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు. మీరు మీ కూటమిలో ఉన్న నాయకులు అటు లేకుండా, ఆ విధంగా లేకుండా నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించి ప్రజలకు మేలు చేయాలని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని, ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ఇక నుంచైనా మీరు మారతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై జగన్.